ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. మా 5 రోజుల హాంకాంగ్ టూర్లో భాగంగా ఒకరోజు మేము ఇక్కడ నుండి చైనా వెళ్ళాము. అయితే మెట్రో ట్రైన్ నుంచి కూడా మనం చైనా వెళ్ళవచ్చు. హాంకాంగ్లోని లాస్ట్ మెట్రో స్టేషన్ లూహు నుండి మనం షెంజన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి చిన్న బ్రిడ్జి దాటితే సరిపోతుంది. ప్రజెంట్ మేము ఇండియా నుండి హాంకాంగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ ఇమిగ్రేషన్ తీసుకున్నాము. అలాగే మనం చైనా వెళ్ళాలి అంటే అక్కడ ఇమిగ్రేషన్ మనకి అవసరం. ప్రజెంట్ మేమైతే లూహు స్టేషన్లో దిగాం. ఇక్కడ నుండి ఇమిగ్రేషన్ కోసం వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇమిగ్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మన పాస్పోర్టు, మన టికెట్స్ అవన్నీ వెరిఫై చేస్తారు. దీనితో పాటు చైనాలో ప్రజెంట్ నిఫా వైరస్ ఉందన్న నెపంతో ఇండియన్స్ ఎవరైనా సరే మనం అక్కడికి వెళితే తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచి టెస్టులు చేస్తున్నారు. అలాగే ఎలాంటి వైరస్ లేదని మనకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అప్పుడే మనకి వాళ్ళు ఇమిగ్రేషన్ అధికారులు మనకి అనుమతిస్తారు. హాంకాంగ్ నుండి చైనాలోని ముఖ్యమైన పట్టణాల్లో ఒకటైన షెంజన్ నగరానికి 30 నుండి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలాగే హై స్పీడ్ ట్రైన్లో వెళ్ళిన 30 to 45 మినిట్స్లో మనం షెంజన్ నగరానికి వెళ్ళవచ్చు. మనం ఇమిగ్రేషన్ కోసం వెళ్ళే ముందు మన డాక్యుమెంట్లన్నీ కూడా ఫోటోస్టాట్ చేయించుకుని ఉంచాలి. డిజిటల్ డాక్యుమెంట్స్ని వాళ్ళు ఎలో చేయరు. మేమైతే చైనాలోని షెంజన్ నగరం వచ్చాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి వెహికల్, స్కూటర్లన్నీ మోటార్ వెహికల్సే ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ వెహికల్ మాకైతే ఒక్కటి కూడా కనిపించలేదు. ఇక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ చాలా ఫేమస్ అని మా మిత్రులు కొంతమంది తెలిపారు. ఇక చైనా రోడ్లో ఇలా డెకరేట్ చేసి ఉన్నాయి. ప్రతి బిల్డింగ్ ముందు కూడా ఇలా డెకరేట్ చేస్తారు. అలాగే ఇక మేము ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి అయితే ప్రవేశించాము. ఎలక్ట్రానిక్ మార్కెట్లో నంబర్ ఆఫ్ డూప్లికేట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇది మెయిన్ రోడ్ అన్నమాట. మెయిన్ రోడ్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ పార్క్ చేసిన ప్రదేశం. ఇక్కడ ఒక్క వెహికల్ కూడా పెట్రోల్ వెహికల్ కనిపించదు. అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్సే. అలాగే అన్ని దేశాల వలె ఇమ్మిగ్రేషన్ డైరెక్ట్గా చైనాలో ఉండదు. మనం ఒక ఏజెంట్ను అప్రోచ్ అయ్యి అక్కడ నుండి మనం అతని ద్వారా ఇమిగ్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడున్న ఒక ఫ్రెండ్ ద్వారా చైనాలోని ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ను సంప్రదించి అతని ద్వారా మేము ఇమిగ్రేషన్ చేశాము. అలాగే మనం చైనా ఇమ్మిగ్రేషన్ వదిలి మళ్ళా హాంకాంగ్ రావాలన్నా హాంకాంగ్ ఇమ్మిగ్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే హాంకాంగ్ ధరలతో పోల్చుకుంటే చైనాలో ప్రతి వస్తువు చౌకగా దొరుకుతుందని ఇక్కడ చెబుతున్నారు. దీని కారణంగానే హాంకాంగ్ ప్రజలు చైనా వెళ్ళి అక్కడ వస్తువులను కొనుగోలు చేసి మరలా తిరిగి హాంకాంగ్ వస్తారు. అయితే మెట్రో రైలు ద్వారా వీళ్ళ రాకపోకలు సాగిస్తారు. ఇక చైనా స్ట్రీట్ ఫుడ్, అక్కడ మనం ఆ రోడ్ల మీద వెళ్తుంటే ఇవన్నీ కూడా సీ ఫుడ్. ఇవేంటో మనకు తెలియదు. ఈ వాసన అయితే చాలా మనమైతే భరించలేని విధంగా ఉందంటే మీరు నమ్మాలి. అది ఏ జీవి మాంసమో ఏంటో తెలియదు. కానీ ఇక్కడ ప్రజలు ఈ స్ట్రీట్ ఫుడ్ని ఎంతో ఇంట్రెస్ట్గా తింటారు. మేమైతే ఈ ఫుడ్ ఏదో మాకు అర్థం కాలేదు, మేము తినలేదు కూడా. బీఫ్, పిగ్, అలాగే సముద్రంలో ఉన్న జంతువులన్నీ కూడా వీళ్ళు తింటున్నారు. అవి ఏంటంటో మాకైతే అర్థం కాలేదు. మేము వీటిని తినే ప్రయత్నం కూడా చేయలేదు. ఇదిగో ఇక్కడైతే ఈ వీడియోలో ఆక్టోపస్లను బాగా సువ్వలతో కాల్చి విపరీతంగా తింటున్నారు చైనా ప్రజలు. చైనాలో ఏ షాపు ముందు చూసినా రంగురంగుల విద్యుత్ దీపాలతో తలతల మెరుస్తూ కనిపిస్తాయి. చైనాలో నైట్ కావడంతో ఆకలి దంచేస్తుంది. ఇప్పుడు నేను ఒక ఫుడ్ తిన్నాను. చైనాలో ఎక్కడ చూసినా నాన్ వెజ్ ఫుడ్డే కనిపిస్తుంది. అయితే నిజంగా పన్నీర్తో చేసిన ఈ ఫుడ్ అయితే నేను ఆర్డర్ చేశాను. ప్రజెంట్ టేస్టీగా ఉంది కానీ కాస్త మనకి నడవడం కష్టమే. ఇది సంబెటర్. దానికి తోడు ఇక్కడ స్పూన్స్ ఉండవు. ఓన్లీ ఈ స్టిక్స్తోనే తినాలి ఎవరైనా సరే. ఈ స్టిక్స్తో చిన్నగా ప్రాక్టీస్ చేస్తారు. నాకైతే రాదు ఇది, అయినా సరే ప్రాక్టీస్ చేస్తాను.
ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చిన చైనాలో ఈ ఫుడ్ పన్నీర్తో చేసిన ఫుడ్ ఈ ఫుడ్ ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చి 15 ఎన్లు, అంటే చైనా కరెన్సీలో ఒక ఎన్ వచ్చి 14 రూపాయలే ఉంది ప్రజెంట్. అది ఓకే. మాకు చైనా ఇమ్మిగ్రేషన్కి ఇప్పుడు మన వీడియోలో కనిపిస్తున్న అతని పేరు విజయ్. ఇక్కడ హాంకాంగ్లో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. విజయ్ మన రాష్ట్రానికే చెందిన, ఒంగోలుకు చెందిన వ్యక్తి. మా చైనా టూర్కు ఎంతగానో దోహదపడ్డ విజయ్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాం.